ఫ్రెండ్స్ మనము హ్యాండ్ బ్రేక్ వేయాలంటే ముందుగా మనము మన బ్రేక్ పైన కాలు పెట్టాలి. కాలు పెట్టిన తర్వాత ఇక్కడ హ్యాండ్ బ్రేక్ వచ్చాం కదా, సో ఆల్రెడీ హ్యాండ్ బ్రేక్ వేసే ఉంది ఇది. కాబట్టి దీన్ని హ్యాండ్ బ్రేక్ డౌన్ చేయాలంటే కూడా మనం ఏం చేయాలి, బ్రేక్ పైన కాలు పెట్టాలి. కాలు అంటే ఓన్లీ ఇట్లా పెట్టుకొని ఉండడం కాదు, ఇట్లా పెట్టుకొని ఉండడం కాదు. కాలు పెట్టడం అంటే ఇట్లా పెట్టుకొని ఏదో కాలు పెట్టాము హ్యాండ్ బ్రేక్ తీసామని కాదు, కాలు పెట్టి హ్యాండ్ బ్రేక్ని ప్రెస్ చేయాలి, అంటే ఒత్తాలి. ఇట్లా ఒత్తిన తర్వాత ఇక్కడ కూడా ఒకటి మనకి బటన్ ఉంటుంది, ఈ బటన్ చూసారు కదా. సో ఈ బటన్ని ఇలా ప్రెస్ చేసి కిందికి అన్నారంటే సో హ్యాండ్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. అంటే హ్యాండ్ బ్రేక్ వేయలేదు, మనం ఇప్పుడు తీసేసాము. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వేయాలి. కానీ ఏం చేస్తారు అందరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు, టక్ 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 అనేసి గుంజేసి ఇక్కడ పెట్టింటారు. కానీ ఇది పడిందా లేదా అని నాకే డౌట్ ఉంది. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ బ్రేక్ని ఎలా వేయాలి అంటే, ఇప్పుడు మనం హ్యాండ్ బ్రేక్ని ఎలా వేయాలి, ఇట్లా వేసినామంటే సో చాలా ఇబ్బంది పడతారు. సో ఆ విషయం నేను మీకు చెప్తాను. సో ముందుగా నేను హ్యాండ్ బ్రేక్ ఎలా వేస్తాను చూడండి. ఇది కారు కదా, సో హ్యాండ్ బ్రేక్ ఇది. హ్యాండ్ బ్రేక్ దింపినాము, ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వేయాలి. అందరూ ఏం చేస్తారు, కొందరు ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజేస్తుంటారు. అలా కాకుండా మనము హ్యాండ్ బ్రేక్ని ఇక్కడ బటన్ ఉంది కదా, ఆల్రెడీ మనకు బటన్ ఇచ్చాడు. సో మనకు ఏ కార్ అయినా కానీ బటన్ కంపల్సరీ ఉంటుంది. సో మీరు ఇక్కడ బటన్ లేకపోయినా సో కింద హ్యాండిల్ అనేది ఉంటుంది. సో హ్యాండిల్ని ఇలా పట్టుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. సో ఈ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ ఉంటాయి, అంటే ఇప్పుడు లెవెల్స్ కూడా ఉంటాయి. సో హ్యాండ్ బ్రేక్ వేసే దాంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి. ఎక్కువ గుంజడం వల్ల బ్రేక్ కూడా చాలా టైట్ అయిపోతుంది. ఒకవేళ మనకి లైనర్స్ స్టక్ అయ్యాయంటే బ్రేక్ కూడా రాదు, ఇబ్బంది పడతారు అనమాట. సో ఫ్యూచర్లో బ్రేక్ అనేది లూజ్ అవుతుంది, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము ఎలా పడితే అలా బ్రేక్ అనేది గుంజకూడదు. గుంజకుండా ఏం చేయాలంటే, ఇప్పుడు మనము దీన్ని ప్రెస్ చేసినామంటే ఇది ఫ్రీగానే ఉంటుంది, ఇట్లా ఫ్రీగానే ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేసి ఒకటి, ఇప్పుడు చూసారు కదా, ఇలా ప్రెస్ చేసి 1 2 అయిపోయి ప్రెస్ చేసి లాక్ చేసేసాము. ఇక్కడ చూడండి, మనకు ఇట్లా స్ట్రైట్ వేసినట్టు కసక్కని సౌండ్ వస్తుంది. అంటే మనం హ్యాండ్ బ్రేక్ టైట్గా వేసాము, కానీ ఇప్పుడు వదిలేస్తుందో తెలియదు, ఎందుకంటే అది లాక్ కాకుండా అలానే ఉంటుంది. కాబట్టి మనము హ్యాండ్ బ్రేక్ ఎలా వేయాలంటే దీన్ని ప్రెస్ చేసి, సో ఫస్ట్ వన్ ఇక్కడ కొన్ని మీకు ఇలా చిన్నగా అంటే మీకు అర్థమైపోతుంది హ్యాండ్ బ్రేక్ పడిందా లేదా అని. ఒకటి క్రౌన్ తిరుగుతుంది లోపల, కాబట్టి మనం ఇక్కడ పైకి గుంజేసి దీన్ని వదిలేసామంటే లాక్ బ్రేక్ పడిపోయినట్లే. సో మన లాక్ అనేది పడిపోయింది. చాలా సింపుల్ అనమాట. అంటే గేర్లో వైరింగ్ తెగకుండా అండ్ మనము బ్రేక్కి ఇబ్బంది లేకుండా, సో మనకు లైనర్స్ అరగకుండా, ఇబ్బంది పడకుండా, అంటే లైనర్స్ ఒకవేళ స్టక్ అయినాయంటే కూడా మనకు బ్రేక్ అనేది సో ఫ్రీ అయిపోతుంది. అలా కాకుండా మనం బ్రేక్ మీద కాలు పెట్టి సో దీన్ని ఇలా పట్టుకొని ప్రెస్ చేసి చాలా ఈజీగా అనమాట ఇట్లా క్లిక్ ఇట్లా పైకి అనడం, పైకి గుంజుకొని పెట్టేసడమే, లాక్ అయిపోయింది కథం. అదే మనం ఇట్లా లాక్ వేసినామంటే సో బ్రేక్ పడిందో లేదో తెలియదు, ఎందుకంటే బండి మూవ్ అవుతుంది. చూడండి ఒకసారి, నేను గేర్లోనే ఉంది కదా, సో ఇలాగే చూపిస్తాను చూడండి. అది మూవ్ అవుతుంది బండి కదా. మళ్ళీ ఇప్పుడు లాక్ వేసినా అనమాట, ఇట్లా లాక్ వేస్తే బ్రేక్ నిలబడిపోతుంది.